ఓకే అప్పటి నుంచి ఓటీపీ 7933 మీరు ఓకేనా స్టార్ట్ అవ్వాలా స్టార్ట్ అవ్వాలి కొట్టాను ఎక్కుతారు ఎక్కడ ఇక్కడే మనం ఆగాల అక్కడ ఒక సెకండ్ రెడీ అరుణ ఎక్కాను కారు ఎక్కాను ఓకే ఇప్పుడు ఇది ఎక్కడ మ్యామ్ ఇబ్రాహిం బాగ్ అంటే ఎటు వస్తుంది బాబు ఒక్క నిమిషం నీకు చూపిస్తా నేను కరెక్ట్నే పెట్టానా లేదా చూసుకోమ్మా మీకే తెలియాలి ఏరియా చెప్పారా ఇదిగో ఇది బాబు ఇదిగో చూడు అడ్రస్ చూడమ్మా అడ్రస్ పైన పెట్టింది కరెక్ట్ పెట్టుకుంటాను కరెక్ట్నే పెట్టాను బట్ చూసుకో మణికొండ దగ్గర ఎక్కడ సెక్టర్ అంతేనయ్యా అంటే చూస్తే మాత్రం ఏరియా మాత్రం అదే చూపిస్తుంది ఇక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది పెట్టుకో నువ్వు అది రూట్ మ్యాప్ అది పెట్టుకోలేకపోతే మీకు ఇబ్బంది కాదా మరి నాకు నువ్వు ఫార్వర్డ్ చేసుకోలేవయ్యా నేనా ఇప్పుడు నేను నంబర్ సేవ్ చేసుకోవాలి సరే నేను చేసుకుంటా చేసుకోమా ఓకే మ్యామ్ ఇప్పుడు నా దగ్గర లొకేషన్ ఉంది వచ్చిందయ్యా ఓకే ఎట్లా పెట్టుకోండి నాకు అర్థం కావట్లేదు అయ్యా మీరు పెట్టుకున్నారు అర్థం కావట్లేదు ఇక మా జనరేషన్ అట్లనే స్మార్ట్ ఉంది కదా మేడం అదే బాబు నాకు నేను కూడా కార్పొరేట్ ఎంప్లాయీ అనమాట కంపెనీ కోసం వర్క్ చేస్తాను నా ఫ్రీ టైంలో ఇట్లా చేస్తుంటా వెరీ నైస్ అయ్యా మీరేం చేస్తారు మ్యామ్ నేను హౌస్ వైఫ్ మీరు అంటే అయితే చాలా నాకు మనుషుల్ని కలవడం ఇష్టం అన్నమాట సో మనుషులతో మాట్లాడి మంచి మాటలు మాట్లాడి ఇట్లా రికార్డ్ చేస్తుంటా అన్నమాట అంటే ఇప్పుడు మణికొండకి వెళ్ళి ఎవరైనా పిక్ చేసుకొని మళ్ళీ మనం బయలుదేరుతాం వెళ్ళాలి కానీ అక్కడ మళ్ళీ లంచ్ అయ్యే వరకు ఉంటాం ఓకే ఓకే అంటే భోజనం చేసి వెళ్తాం బాబు భోజనం చేసి వనస్థలిపురం వెళ్ళాలి మంచిగా ఉందండి చెప్పండి బాబు ఏం లేదంటే మీరు క్లాస్ అంటుంటే నేను ఆలోచిస్తున్నాను మా లెక్క మీరు కూడా బాక్సింగ్ క్లాస్ నేర్చుకుంటారా భక్తి మాట్లాడుకొని ఇప్పుడు మీరు మాల వేసుకున్నారు కదా అంటే దాని మీనింగ్ ఏంది కృష్ణమాల అచ్చా మీరు ఇస్కాన్ తో రిలేటెడా అంటే రెగ్యులర్ గా వెళ్ళే గుడి అది అనా లేకపోతే ఎట్లా వెళ్తాం ఓకే ఆ మాల తీసుకుంటే ఏమైనా ఉంటుందా ఆంటీ అంటే సిస్టమాటిక్ గా ఉండాలి లైఫ్ లో ఓకే ఏమంటే మంచి పద్ధతిలో నడవాలి నడవడికే బాగుండాలి కొంచెం ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకూడదు కానీ ఇంకా సాధ్యమైనంత ఇచ్చారు కానీ ఇంకా ఎక్కడన్నా మరి మన ఇళ్ళల్లో చెల్లదు అనుకుంటే ఇంకా అప్పుడు తప్పదు యాక్చువల్గా అది వెల్లుల్లి అంటే అద్రక్ లసన్ అంటారు కదా అది తినకపోతే ఏం బెనిఫిట్ మంచిదే కానీ అది వద్దంటే నాకు తెలిసి వైష్ణవాస్ తినరు అనుకుంటా యూజువల్ గా ఈ మార్గంలో తినము అంటే మన లాజిక్ ఏమైనా ఉందా అంటే దీనికి లాజిక్ అంటే ఆవేశము రజోగుణము వస్తుంది ఆవేశము కోపం అవన్నీ వస్తాయి అన్నమాట అదే ఆ ఫుడ్ తోటే మన క్యారెక్టర్ కూడా బిల్డప్ అయి ఉంటుంది అంటే ఇప్పుడు మీకు కోపం రాదా అంటే అడుచుకునే స్వభావం వస్తుంది కోపం వస్తుంది నేను ఇంట్లో చిన్నోడిని అన్నమాట ఆలోచిస్తాము నేను ఇంట్లో చిన్నోడిని కోపం ఎట్లా తెప్పియాలో నా దగ్గర చాలా ఐడియాస్ ఉంటాయి వచ్చినా కానీ ఇప్పుడు మీరు ఏదైనా కోపగించుకునే మాట్లాడాలనుకోండి అంటే నేను దాన్ని రీజన్ అని ఆలోచించుకుంటా రీజన్ అని ఆలోచించాలి మిమ్మల్ని తగ్గించడానికన్నా ఆలోచించాలి ఎందుకు నాన్న నువ్వు అట్లా హడావుడి చేయడము అనేసి అని అనడము కొంచెం కామ్గా వెళ్దాంలే అయ్యా అని అనడము ఏదో పాప ఎందుకయ్యా అంత ఉద్యోగం చేసే పిల్లాడివి కొంచెం జాగ్రత్తగా ఉండము కోపం చెప్పే స్వభావం వస్తుంది మాకు బట్ మంచి కోపం రాకపోతే మంచిదా అంటే అసలు అది అంటే అది కృష్ణ ఏం చెప్తారంటే కోపగించుకున్న టైంలో కోపగించుకునే అవకాశం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ మీద డామినేట్ చెయ్యాలి అలానే మెలకుండా ఉండకూడదు నేను అలా మెలకుండా చేతులు కట్టుకొని కూర్చుని నిన్ను మోసం చేస్తారు అట్లాంటివి నువ్వు చెయ్యి కోపగించుకోకుండా ఉండే సమయాలు ఉంటాయి కదా అనవసరంగా డామినేట్ చేయడము అలాంటివి చెయ్యొద్దు అంటారు కానీ బాబు ఇట్లాంటివి చేస్తుంటే మన లైఫ్ స్టైల్ కూడా మంచి బిల్డప్ అవుతుంది కానీ పక్కన మీరు అన్నట్లు చుట్టుపక్కల వాళ్ళు ఇది బతకనివ్వరు ఆ టైంలో మన బతుకు కోసము చేస్తారు కదా మన బతుకు కోసము జాగ్రత్తగా మనం బయటపడే ఇది వస్తాయి అన్నమాట మనకి అంటే మనం ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అనవసరంగా ఏదో గొడవ పెట్టుకుంటున్నాం అనుకోండి పక్కన మనం కొంతమంది ఆవేశమైన క్యారెక్టర్ ఉన్న వాళ్ళము అక్కడికి ఒక సైడ్ నుంచి మనం మాట్లాడచ్చు ఒకటి నమ్మి అలా కాకుండా ఇద్దరికి సమాధానపరిచేటట్టు
మీరు ఈ మార్గంలో ఎట్లా వచ్చిరా అండి? అంటే లెట్సే నేను చాలా మందిని చూసినా అనమాట, దీన్ని యాక్చువల్లీ హిందీలో కంటి అంటారు అనమాట. సో తులసి మాల వేసుకొని దే డోంట్ ఈట్ నాన్ వెజ్ అండ్ దే హ్యావ్ అ సర్టెన్ లైఫ్ స్టైల్, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది అలా. సో మీరు ఈ మార్గంలో ఎట్లా వచ్చారు అంటే మీకు ఎట్లా పరిచయం అయింది? బేసికల్ గా భగవద్గీత భక్తురాలు, కృష్ణ భక్తురాలు. మీ మమ్మీ అండి మీ అత్తమ్మనా? మా అమ్మగారు. ఓకే. మా నాన్నగారు రామ భక్తుడు. అచ్చా. మొదటి నుంచి అట్లా ఉంది. బట్ ఏంటంటే మీరన్నట్టు ఈ సంసార బాధ్యతలు, ఈ చదువులు, ఈ పిల్లల ఉద్యోగాలు అవన్నీ చూసుకునేటప్పుడు కొంచెం మనకు వెనకడుగు పడుతుంది. ఈ సంసారం బాధ్యతలా అంటే లెట్సే మనమే పెళ్లి చేసుకొని మనం సంసారాన్ని బాధ్యత అంటే ఎట్లయితుంది? మనం తీసుకున్న బాధ్యత. బట్ అదే అంటున్నా, ఈ బాధ్యతలు ఉంటాయి కదా, బాధ్యతలు సక్రమంగా నెరవేర్చాలి. లేని బాధ్యతని తీసుకొని మళ్ళీ దాన్ని తీర్చాలి. అవును, అంతే కదా. చిన్నప్పుడు ఆ ఆలోచన ఉండదు కదా. అవును. అప్పుడు అమ్మ వాళ్ళు చేస్తారు, పెళ్లి చేసుకోవడం అంతే. అంటే అప్పుడు వాయిస్ ఏముంది బాబు అసలు చెప్పండి? మీ మ్యారేజ్ ఏ ఇయర్ లో అయిందండి? బాబాయ్ మీరు చెబితే కింద పడిపోతారు బాబు. 75. నాన్న చదువు పెళ్ళి అయ్యాక చదువుకున్నా నేను. అవునా? అంటే చిన్నప్పుడు పెళ్లి చేస్తారు కదా మాకు. అవునవును. 15 ఏళ్ళు వచ్చాయి లేవో పెళ్లి చేసేస్తారు. ఇది స్కాన్ చేస్తే యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అవునండి, నా స్కాన్ చేస్తే నా యూట్యూబ్. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా మీరు? ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారా? ఇన్స్టాలో ఉన్నా. అరే నైస్ కదా, మీ జనరేషన్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నదంటే ఎంత మంచిది అసలు. నా పిల్లలతో అయ్యా చీరలు, షాపింగ్లు ఏవో పంపిస్తుంటారు కదా, అవి చూసి యాక్ట్ చేయాలి. 2 ఉన్నాయండి దాంట్లో, ఇన్స్టాగ్రామ్ ఉంటది, అది ఉంటది. నా హిందీ స్కాన్ చేయడం చేత కాదు, స్కాన్ చేస్తే గానీ కెమెరా జస్ట్ అట్లా పెట్టి జస్ట్ మనం ఒక లింక్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసినాం అనుకోండి నా ఛానల్ దగ్గర తీసుకొని వెళ్తాను. ఇట్లాంటి స్కామ్లు కూడా అవుతాయి అనమాట. స్కానర్ పెట్టేసుకొని పైసలు కూడా కట్ అయిపోతాయి. జస్ట్ చెప్తున్నా మీకు, నేను మంచోడిని కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు ఎందుకు యూట్యూబ్ చెప్పొచ్చు కదా, నేను ఓపెన్ చేసుకుంటా. నా పేరా JEETESH, ఆడ పేరు రాసి ఉంటుంది నాకు, అది కొట్టండి వచ్చేస్తుంది. నా 2 ఛానల్ ఉంటాయి, హిందీ అండ్ తెలుగు. JEE. నా పేరు జితేష్ కుమార్ జా అన్నమాట. బట్ మంచిగా అనిపించింది అండి మిమ్మల్ని కలిసి. నాకు ఇది కూడా ఒక మోటివేషన్ అనమాట. ఇప్పుడు నేను మీతో కూర్చున్నాను, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరినో మీకు తెలియదు. బట్ ఇప్పుడు మీరు నాతో ఎట్లా మాట్లాడుతున్నారు, ఏదో నేను మా అమ్మతో మాట్లాడుతున్నట్టు. అదే కదా అంటే ప్రేమ అంటే. అదే కదా మరి. ఇప్పుడు మీరు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు, నేను ఎవరో కూడా తెలియదు. నేను మిమ్మల్ని మళ్ళీ లైక్ టీజ్ చేయడానికి కూడా చెప్తున్నాను, ఆంటీ మిమ్మల్ని కోపం తెప్పిస్తాను. బట్ మనుషుల గురించి అదే. అవునంటే అది సబ్స్క్రైబ్ చేయరా, కొంచెం చూడరా అసలు పోరాడు ఏం చేస్తున్నాడు, దాని మీద చాలా కష్టపడుతున్నాను. బట్ ఈ ఏజ్ లో కూడా మీరు అసలు మీ ఫ్రెండ్స్ ని కలుస్తున్నారంటే నైస్ అండి. చిన్నప్పుడు క్లాస్మేట్, ఫస్ట్ క్లాస్ నుంచి ఉన్నాం, వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఫస్ట్ క్లాస్ నుంచి. ఇప్పుడు ఈ ఆంటీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి మీ ఫ్రెండ్? కాలనీకి వచ్చాక ఈ ఆంటీ ఫ్యామిలీ ఫ్రెండ్. ఇప్పుడు కరీంనగర్ వెళ్తున్నాం అన్నది కాలనీలో ఉండి కూడా ఇప్పుడు చాలా 35-40 ఏళ్ళ నుంచి. చిన్నోడు పట్టుకుని ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ ఉండి ఈ ఏజ్ దాకా ఉన్నారంటే చాలా. ముఖాలు చూసుకున్నప్పుడు నవ్వుకుంటారా అండి, ఆ చిన్నప్పుడు అట్లుంటుండే మేము అని? కలిసా అంటే చిన్నపిల్లలు అయిపోతాం మేము. మా ఆటలు అన్ని అలాగే ఉంటాయి, చాలా హెల్దీగా ఉంటాయి. బట్ వెరీ నైస్ అండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనుషులు ఏదైనా ఆస్వాదించాలన్నా. స్టేజెస్ లో ఉన్నాం బాబు. ఇప్పుడు మేము ఒకళ్ళు హౌస్ వైఫ్, ఒకళ్ళు ఎంప్లాయ్ ఉంది, తను ఇంకా రిటైర్డ్ అయినా కానీ తనకి మళ్ళీ వాళ్ళు పిలిచి తన వర్క్ బాగా నచ్చి అలా మళ్ళీ కంటిన్యూ చేస్తుంది. ఒక అమ్మాయి ముంబైలో ఉంటుంది. ఓకే. ఇట్లా రకరకాలు ఉన్నారు. నాకు తెలిసి అమ్మలు ఎప్పటికీ అమ్మలే, అంటే వాళ్ళు ఎప్పటికీ కుక్ చేయాల్సిందే. ఇప్పుడు లెట్స్ హస్బెండ్ ఏమనొచ్చు, నాది అయిపోయింది రిటైర్మెంట్, నేను కూర్చుంటున్నా అని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు మీరు అంటే మమ్మీ ఎప్పటికీ మమ్మీయే. ఇప్పుడు అది లైఫ్ లాంగ్ డ్యూటీ అది. ఇప్పుడు రేపటి రోజు మీరు నాకు పిల్లల బాధ్యతలు లేవనకు కూడా మీ అంటే పిల్లలు మీ పిల్లలు కూడా వస్తారు మీ దగ్గర. తాతలది ఏముంది, కొంచెంసేపు ఆడుకొని రైట్ రా పక్కకు పో అంటారు. దాని తర్వాత మమ్మీ వాళ్ళ దగ్గరనే కదా ఉండేది పిల్లలు. అండ్ తల్లులు యూజువల్ గా చాలా చాలా ప్రేమగానే ఉంటారు. అంటే ఎక్కువ సార్లు చూడండి వేరే వాళ్ళతో కూడా. ఇప్పుడు మీరు నాతో ఉన్నారు, మీరు నాతో ప్రేమగానే మాట్లాడారు తప్ప ఏ పోరా నాతో మాట్లాడకని అనలేదు. అలా వచ్చేస్తుంది బాబు. ఇంకా మేము పిల్లలతోటి అల్లరి అన్ని భరించి మీరు అన్నారు కానీ ఎందుకు రాదు కోపం వస్తుంది కదా. మన పిల్లల కన్నా మన వల్ల ఎక్కువ ఉంది అల్లరి. మా మాధవ్ తోటి భరిస్తే చాలండి. మీరు వాడేసే క్వశ్చన్స్ నా వల్ల కాదు. ఇప్పుడు కృష్ణ జపం చేస్తాడు రోజు ఒక మాల. ఎంత మంచి మాట బాబు.
మంచి మాట అండి అది. ఆ, పిల్లలు నేర్చుకోవాలి దేవుళ్ళ గురించి. నేను నైవేద్యం పెడుతుంటే లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్, మ్మ్. ఇప్పుడు చిన్న అన్నమాట వాడికి 5 years అప్పుడు. ఆ, వాడికి నాకు ఆకలి వేస్తుందంటే ఒక్క నిమిషం నాన్న ఇది బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను అని చెప్పాను. స్వామికి నైవేద్యం పెడుతున్నాను. ఉమ్, ఎందుకమ్మమ్మ నువ్వు పెడుతున్నావంటే స్వామి తినాలి కదా, మనం తింటున్న స్వామి తిన్నాక మనం తినాలి ఉమ్, అని పెడుతుంటే నెక్స్ట్ డే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఉమ్, పొద్దున్నే లేచి వాళ్ళమ్మ సిరి లేదు బ్రెడ్ టోస్ట్ చేసి పెట్టింది. పెట్టంగానే అది తీసుకొని పోయి కృష్ణ ఈట్ అంటున్నాడు. దానికి అర్థం కాల ఎందుకు అనేసి అని చెప్పని. మంచి సంస్కారం కదా. అంటే వెయిట్ అమ్మా నువ్వు మాట్లాడద్దు నాతో కృష్ణ తినిపిస్తాని. అసలు నాకు భలే ఆశ్చర్యం అండి. వీడియో చూపిస్తా మీకు. తిను అమ్మమ్మ పెడితే నువ్వు తిన్నా నాకు తెలియదు వాడు ఏడుస్తున్నాడు కూర్చొని. అది వీడియో తీసి పెట్టింది, దానికి ఏదో ముచ్చటేసింది. ఎంత క్యూట్ కదా అసలు. అసలు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మా ఇంట్లో కూడా 3 ఏళ్ల పాప ఉందన్నమాట నాకు. సో వీళ్ళు ఇవాళ రేపు చాలా స్మార్ట్ అయిపోయింది చాలా అంతే జనరేషన్. కదా, పిల్లలు కూడా కంప్యూటరైజ్ అయిపోయారు. ఎంజాయ్ చేయడం. మళ్ళీ పిల్లలు పెద్దగా అయిపోయిన తర్వాత మళ్ళీ మిస్ అవుతాం మనం. అరే ఈడు ఎంత క్యూట్ ఉండే, ఈడు మళ్ళీ పెద్దగా అయిపోయినా. పిల్లలు నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ దాకా మంచిగా అనిపిస్తారు, దాని తర్వాత కోపం వస్తుంటది. అవునవును, బాగా మా అనీష్ 17 ఏళ్ళు ఉన్నాడు కదా, వచ్చి మీద పడతాడు. మీరు అందరూ కలిపి పెడతారు కదా వాడికి. హాస్టల్ లైఫ్ చాలా గలీజ్ ఉంటుంది అండి అసలు. ఫుడ్ అంటే ఇంట్లో దొరికినట్టయితే దొరకదు కదా ఏం. వాళ్ళకి అక్కడ చాలా అమెరికన్ ఫుడ్ ఉంటుంది కదా కదయ్యా. మాకు. అయ్యో పాపం అక్కడ ఇంకా ఇబ్బంది అవుతుంది. అమెరికన్ ఫుడ్ చాలా సిస్టమేటిక్ గా ఉంటుంది. అది కారం ఉండదు, కారం కారం ఉండదు, అంటే ఏముండదు, కొంచెం వెజిటబుల్స్ ఉడకబెట్టి పెడతారు. అప్పుడు ఇల్లు గుర్తొస్తుంటది. అదే ఆ పిల్లకు ఇంట్లో ఉన్నంతసేపు తెలియదు 12th దాకా. ఆ, ఇక మళ్ళీ తర్వాత ఇంజనీరింగ్ తెలుస్తుంది డాక్టర్కో వెళ్ళిన తర్వాత అప్పుడు తెలిసి వస్తుంది. పిల్లలే చిన్న పిల్లలే కదా. ఇప్పుడు మా శ్వేత ఇప్పుడు అదే అంటుంది, మిస్ యూ మమ్మ అనేసి. మోస్ట్లీ వచ్చేసాం ఇక్కడ దగ్గరలో ఉన్నాం. ఇదేనా? అదిగో 2 నిలయం.